Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh ఈ క్లాస్ ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 2 దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. మరి చూడండి, ప్రాబ్లం ఏంటంటే సాల్వ్ డి స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు కాస్ 3x. ఓకే, సో ఇది చెప్పడానికి ఒక 2 పాయింట్స్ చెప్పాలి నేను. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. రైట్ సైడ్లో 0 ఉంటుంది, అప్పుడు మనం ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ని మాత్రమే కనుక్కోవాలి. ఓకే, సో రెండోది ఏంటంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ అనమాట. ఈ పవర్ మైనస్ ఎక్స్, ఈ పవర్ 2x అట్లా ఉంటుంది. సో మూడోది ఏంటంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఏఎక్స్. ఓకే, ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మోడల్ 3 రైట్ సైడ్లో మనం ప్రాబ్లం అనేది మోడల్ 3 లాగా ఉంది. రైట్ సైడ్లో కాస్ ఏఎక్స్ ఆర్ సైన్ ఏఎక్స్ ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ ఏ అంటే 3. సో ఈ మోడల్లో పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కునేటప్పుడు డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ అంటే ఇక్కడ ఎవరు 3 స్క్వేర్, 3ని స్క్వేర్ చేయాలి. ఓకే, ఏ అంటే 3 స్క్వేర్ మైనస్ 9ని సబ్స్టిట్యూట్ చేయాలి డి స్క్వేర్ ప్లేస్లో. అలా చేసిన తర్వాత మనము రేషనలైజింగ్ చేసి చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎం మోడల్. అంటే ఎం అంటే 1 2 3 అట్లా వచ్చు. రైట్ సైడ్లో ఎక్స్ కానీ ఎక్స్ స్క్వేర్ కానీ పాలినామియల్ ఈక్వేషన్ లాగా ఉంటుంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి లాగా. ఓకే, సో మోడల్ 5 ఏంటంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి అనమాట. నెక్స్ట్ ఈ వీడియోలో నేను ఇంకొక ప్రాబ్లమ్ని డిస్కస్ చేస్తాను, చూడండి. ఈ పవర్ 2x ఇంటూ సైన్ ఎక్స్ అనమాట. సో డి స్క్వేర్ minus 2d plus 5 into y is equal to e power 2x into sin x. అంటే సో మోడల్ 5 నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈ వీడియోలోనే డిస్కస్ చేస్తాను. ఓకేనా, ఎస్, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఇంకొకటి కూడా ఉంటుంది, 6th మోడల్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వి మోడల్ అనమాట. వేర్ వి సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఏఎక్స్, అంటే ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, ఎక్స్ ఇంటూ సైన్ 2x, ఎక్స్ ఇంటూ కాస్ 2x అట్లా. ఓకేనా, సో నెక్స్ట్ మోడల్ ఏంటంటే లాస్ట్ మోడల్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎం ఇంటూ వి. సో అంటే ఇక్కడ ఎం అనేది 2 3 అండ్ సో ఇక్కడ ఎం అనేది 1 మాత్రమే, ఎక్స్ పవర్ ఎం అంటే ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్, ఎక్స్ క్యూబ్ ఇంటూ కాస్ ఎక్స్ అట్లా. ఓకే, సో అలాంటప్పుడు మనం ఈ మెథడ్ని ఉపయోగిస్తాం. సో మొత్తం ఈ చాప్టర్లో ఈ 7 మోడల్స్ అనమాట. ఈ 7 మోడల్స్ నేర్చుకుంటే సో ఈజీగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ని, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ని చేసేయచ్చు. మరి మన ఛానల్ ప్లేలిస్ట్లో అన్నీ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, సో మరి ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. సో గివెన్ ఈక్వేషన్ ఆర్ గివెన్ డి ఈస్, సో డి స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు కాస్ 3x. ఓకే, రైట్ సైడ్లో కాస్ ఏఎక్స్ సైన్ ఏఎక్స్ ఉంది కాబట్టి మెథడ్ 3 అని మీరు ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కోవాలి. లెట్ ఇది ఎలా ఉందంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. వేర్ ఎఫ్ ఆఫ్ డి అంటే వై కోఎఫిషియంట్, వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2. అదేవిధంగా క్యూ ఆఫ్ ఎక్స్ అంటే కాస్ 3x. ఓకే, యాక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కుందాం. The auxiliary equation is, the auxiliary equation is
ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ డి ఉంది కదా, ఇందులో డి ప్లేస్లో ఎంని సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ ఇంప్లైస్ ఎం స్క్వేర్ మైనస్ 3m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఫ్యాక్టర్స్ని కనుక్కుందాం. సో ఎం స్క్వేర్ కోఎఫిషియంట్ 1, ఎం కోఎఫిషియంట్ -3, ఇక్కడ కాన్స్టెంట్ 2 అనమాట. సో ఫ్యాక్టర్స్ని ఎట్లా కనుక్కుంటాం? ఏసీని తీసుకోండి. ఏ అంటే 1, సి అంటే 2. 2కి ఫ్యాక్టర్స్ 1, 2. 1 into 2, 2. 1 and 2 are factors of 2. సో ఇప్పుడు ఇక్కడ మిడిల్లో మైనస్ సింబల్ ఉంది. సో ఈ రెండింటిని యాడ్ చేశారనుకోండి, +1 +2 ఎంత? +3. కానీ ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది. సో కాబట్టి మైనస్తో మీరు మల్టిప్లై చేయాలి. ఇప్పుడు రెండింటిని యాడ్ చేయండి. -1 -2 ఎంత? -3. రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ వచ్చింది. అట్లనే ప్రోడక్ట్ చేయండి. -1 into -2 +2. ఓకే, ఎస్. సో కాబట్టి ఎం స్క్వేర్ అలానే రాస్తున్నా. -3mని -1 into m -2m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి ఎంని కామన్ తీయండి. అప్పుడు ఇంకా మిగిలింది m-1. ఇక్కడ చివరి 2 టర్మ్స్ నుంచి మైనస్ని అట్లనే 2ని కామన్ తీయండి. ఇంకా మైనస్ అనేది ప్లస్ అయిపోతుంది. +2 మైనస్ అనమాట. ఆల్రెడీ 2 తీసాను కాబట్టి. సో మళ్ళీ -2తో మల్టిప్లై చేయండి. -2m +2. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండిట్లో నుంచి m-1 కామన్గా ఉంది. m-1ని కామన్ తీస్తే ఇక్కడ రిమైనింగ్ టర్మ్ m ఉంటుంది, ఇక్కడ -2. ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేద్దాం. సో దట్ ఇంప్లైస్ m-1 ఈజ్ ఈక్వల్ టు 0, m-2 ఈజ్ ఈక్వల్ టు 0. సో m ఈజ్ ఈక్వల్ టు 1, 2. ఎస్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా వచ్చిన రెండు రూట్స్ అనేవి డిఫరెంట్ రూట్స్ కదా. మరి డిఫరెంట్ రూట్స్ వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా yc ఈజ్ ఈక్వల్ టు c1e పవర్ m1x ప్లస్ c2e పవర్ m2x. ఓకే, ఎస్. ఇక్కడ నోట్ చేస్తున్నాను. దేర్ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc is equal to c1e పవర్ 1 into x, m1 into x అంటే 1 into x ప్లస్ c2e పవర్ m2x అని. m2 అంటే ఇక్కడ 2 అనమాట. ఇది m1 m2 అనుకుంటే. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 1. ఏ ప్రాబ్లానికైనా కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాల్సిందే. మరి ఇప్పుడు పర్టికులర్ ఇంటెగ్రల్ని కనిపెడదాం. పర్టికులర్ ఇంటెగ్రల్ ఈజ్ ఈక్వల్ టు పర్టికులర్ ఇంటెగ్రల్ని ypతో డినోట్ చేస్తున్నాను. సో yp ఈజ్ ఈక్వల్ టు 1/d² మైనస్ 3d ప్లస్ 2 ఇంటూ పక్కన cos 3x ఉంది. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే cos ax ఆర్ sin ax మోడల్ అనేది మెథడ్ 3 అని చెప్పాను. మెథడ్ 3లో పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కోవాలి మనం. ఎట్లా చెప్పాను? మోడల్ 3 అని చెప్పాను. ఈ మోడల్లో ఏం చేయాలంటే d² ప్లేస్లో -a² సబ్స్టిట్యూట్ చేయాలి. మైనస్ అవుట్ సైడ్లో ఉంటుంది. ఏ అంటే 3² -9. ఓకే, ఎస్. ఇప్పుడు d² ప్లేస్లో నేను -9ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. -9 -3d ప్లస్ 2 ఇంటూ cos 3x. ఓకే, ఎస్. ఇక్కడ ఇంకా సింప్లిఫికేషన్ చేయాలి. -9 ప్లస్ 2 ఎంత? -7 అవుతుంది. సో yp ఈజ్ ఈక్వల్ టు -3d -7 ఇంటూ cos 3x. ఓకే సార్, మనం ప్రాబ్లమ్ని ఎంతవరకు చేయాలి? ఇట్లా d² -9 చేసాం కదా. సో ఎంతవరకు చేయాలి అనేది చూడండి.
డి టర్మ్స్ ఎలిమినేట్ అయ్యేంత వరకు చేయాలి, డీలు ఉండకూడదు అనమాట. ఓకే, సో ఎస్, ఎప్పుడైనా ఇట్లా 1/d+1 d-1 3d-7 3d+7 అట్లా ఉంటే రేషనలైజింగ్ చేయాలని గుర్తుపెట్టుకోండి. సో yp ఈజ్ ఈక్వల్ టు డినోమినేటర్ నుంచి మైనస్ని కామన్ తీస్తున్నా, అప్పుడు +3d -7 +7 అవుతుంది ఇంటూ cos 3x. ఓకే, సో yp ఈజ్ ఈక్వల్ టు మైనస్ అవుట్ సైడ్లో రాశాను. ఇంకా చూడండి, రేషనలైజింగ్ చేయాలంటే 3d+7 కాంజుగేట్ 3d-7 3d-7తో మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం. సో 1/3d+7 ఇంటూ 3d-7/3d-7 ఇంటూ cos 3x. ఓకే, సరే. సో నెక్స్ట్ స్టెప్, కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ రాస్తున్నా. సో yp ఈజ్ ఈక్వల్ టు మైనస్ అవుట్ సైడ్లోనే ఉంది ఇంటూ 1 × 3d-7 అంటే 3d-7 denominator is in the form of a plus b into a minus b, a square minus b square అంటే 3d whole square minus 7 square into cos 3x. So that is equal to minus 3d-7 divided by, చూడండి ఇది ab హోల్ స్క్వేర్ లాగా ఉంది, a స్క్వేర్ ఇంటూ b స్క్వేర్ రాసుకోవచ్చు, అంటే 3 స్క్వేర్ ఇంటూ d స్క్వేర్ అంటే 9d స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్ అంటే 49 ఇంటూ cos 3x. ఓకే, ఎస్, మళ్ళీ d స్క్వేర్ కనిపించింది సార్, d స్క్వేర్ కనిపిస్తే చాలు, మైనస్ a స్క్వేర్ని చేయాలి, అంటే -9ని సబ్స్టిట్యూట్ చేయాలి. పుట్ d స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు -9ని సబ్స్టిట్యూట్ చేస్తుంది. సో మైనస్ ఆఫ్ 3d-7 డివైడెడ్ బై 9 ఇంటూ -9, ఓకే, -49 ఇంటూ cos 3x. into cos 3x. Okay, so that is equal to minus of 3d-7 divided by minus 9 into 9 81 minus 81 ఒక 49. సో ఎంత, ఒక 1 ఇక్కడ ఇస్తే 10, సో 130 -130 వస్తుంది. ఓకేనా, ఎస్, -130 into cos 3x. ఓకే, సో ఇక్కడ ఉన్న మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకా 1/130 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నాను, 3d-7 ఇంటూ cos 3x. ఓకే, ఇప్పుడు చూడండి 3dతో cos 3x మల్టిప్లై చేస్తాను, 7తో cos 3xని మల్టిప్లై చేస్తాను, ఇంకా d వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ 3 into d of cos 3x, yp which is equal to 1/130 into 3 into d of cos 3x minus 7 into cos 3x. Okay, now that is yp is equal to 1/130 d of, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, d అంటే 1 టైం డిఫరెన్షియేషన్, d స్క్వేర్ అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్, 1/d అంటే 1 టైం ఇంటిగ్రేషన్, 1/d స్క్వేర్ అంటే 2 టైమ్స్ ఇంటిగ్రేషన్. cos 3x కి డిఫరెన్షియేషన్ మైనస్ sin 3x, అగైన్ 3x యొక్క డిఫరెన్షియేషన్ 3, అది ఇంటూలో రాయాలి. ఓకే, అంటే -3 sin 3x అవుతుంది. ఓకే, cos 3x కి డిఫరెన్షియేషన్ మైనస్ sin 3x, మళ్ళీ 3x యొక్క డిఫరెన్షియేషన్ 3. ఓకే, మైనస్, ఇక d ఆఫ్ లేదు కాబట్టి దీన్ని ఇలానే రాసేస్తున్నాను,
సో వైపీ విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకా కామన్ తీసే టర్మ్స్ ఏం లేవు కాబట్టి సో 1/130 ఇంటూ ఇది ఇట్లనే రాసేస్తున్నా -9 sin 3x -7 cos 3x. సో దిస్ ఈజ్ టేకింగ్ యాజ్ నెంబర్ 2. ఇప్పుడు మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్. దేర్ఫోర్ కంప్లీట్ సొల్యూషన్ to the given D is ఏంటి, y is equal to yc plus yp. ycని ypని యాడ్ చేయాలి, నెంబర్ 1ని 2ని. yc అంటే c1 e పవర్ x, నెంబర్ 1 చూడండి c2 e పవర్ 2x. yp అంటే ఇదే కదా, రాసేయండి 1/130 -9 sin 3x -7 cos 3x. ఓకే, సో ఫైనల్గా ఇది మన ఆన్సర్. ఇదే వీడియోలోనే ఇంకొక ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, సాల్వ్ d² - 2d + 5 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు e పవర్ 2x ఇంటూ sin x. ఇది ఏ మోడల్ సార్? స్టార్టింగ్లో చెప్పాను కదా, మోడల్ 1 రైట్ సైడ్లో 0, మోడల్ 2 e పవర్ ax అట్లా ఉంటుంది, మోడల్ 3 sin ax cos ax, మోడల్ 4 x పవర్ 1 x² x³ ax² + bx + c అట్లా. నెక్స్ట్ మోడల్ 5 e పవర్ ax ఇంటూ v. గుర్తుపెట్టుకోవాలి, మోడల్ 5 ఏంటంటే f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు e పవర్ ax ఇంటూ v. ఇక్కడ v అనేది sin ax కావచ్చు ఆర్ cos ax కావచ్చు. ఓకే, అంటే ax అంటే ఏ ప్లేస్లో ఏదైనా 1 కానీ 2 కానీ 3 కానీ sin 1 ఇంటూ ఎక్స్ sin 3 ఇంటూ ఎక్స్ అట్లా అనమాట. ఓకేనా, సరే. సో ఇట్లా ఉంటే మనం పర్టికులర్ ఇంటెగ్రల్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు d ప్లేస్లో d ప్లస్ ఏని సబ్స్టిట్యూట్ చేయాలి. పుట్ d ఈజ్ ఈక్వల్ టు d ప్లస్ ఏ. అలా చేసిన తర్వాత మళ్ళీ మనకి sin x cos x అంటే మోడల్ ఇందాక చేసాం కదా, మోడల్ 3 వచ్చేస్తుంది. ఆ మోడల్ 3ని చేసేస్తాం. ఓకే, మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం. దేనికైనా రూట్స్ని కనుక్కోవడం కామన్. ఓకే, ఫస్ట్ ఇచ్చిన డీని రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈస్ d² - 2d + 5 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు e పవర్ 2x ఇంటూ sin x. ఓకే, సో ఇది ఎలా ఉందంటే f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x లాగా ఉంది. లెట్ f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. వేర్ f ఆఫ్ d అంటే ఇదంతా రాసేద్దాం. వేర్ f ఆఫ్ d ఈజ్ ఈక్వల్ టు d² - 2d + 5. అదేవిధంగా q ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ 2x ఇంటూ sin x. ఫస్ట్ మనము కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కుందాం. సో అది కనుక్కోవడానికి ముందు యాక్సిలరీ ఈక్వేషన్. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 0. అంటే f ఆఫ్ d ఉంది కదా, సో అందులో d ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో దట్ ఇంప్లైస్ m² - 2m + 5 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఫ్యాక్టర్స్ని కనుక్కుందాం. సో ఫ్యాక్టర్స్ని ఎట్లా కనుక్కుంటాం? m² కోఎఫిషియంట్ 1, m కోఎఫిషియంట్ -2, కాన్స్టెంట్ 5. అంటే కాన్స్టెంట్ని తీసుకోండి 1 ఇంటూ 5, 1 ఇంటూ 5. సో మరి 5 ఇక్కడ ప్రైమ్ నెంబర్ కాబట్టి మన ఫ్యాక్టర్స్ వస్తాయి. 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 5. అంటే 5 అనే నెంబర్కి 1 5 ఫ్యాక్టర్ అవుతుంది. రెండింటిని యాడ్ చేస్తే ఏమైనా మిడిల్ టర్మ్ వస్తుందా? రాదు. ఓకే, చూడండి, రాదు. సో కాబట్టి ఇంకా మనం రూట్స్ రాని పరిస్థితుల్లో -b + r - √b² - 4ac/2a ని అప్లై చేస్తాం. ఓకే, సో హియర్ a ఈజ్ ఈక్వల్ టు 1, m² కోఎఫిషియంట్ 1, b ఈజ్ ఈక్వల్ టు m కోఎఫిషియంట్ -2, c ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా, ఎస్. ఇప్పుడు ఇంకా మనము -b + r - ని అప్లై చేస్తాం. రూట్స్ రాని పరిస్థితుల్లో
minus b plus or minus square root of b square minus 4ac divided by 2a. ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసేస్తాం. మైనస్ బి డైరెక్ట్ స్టెప్ వేస్తాను. ఆల్రెడీ ఇక్కడ -2 +2 అవుద్ది. ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్ +4 -2 హోల్ స్క్వేర్ 4ఏ కదా, మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుద్ది. -4ac 4 × 1 4a × 5 20 డివైడెడ్ బై 2a, ఏ అంటే 1. నెక్స్ట్ m is equal to 2 plus or minus -16 4 minus 20 అంటే ఓకేనా. సో m is equal to 2 plus or minus i² రాసుకోవచ్చు కదా, i² into 16 divided by 2. ఓకే నెక్స్ట్ చూడండి. సో m is equal to ఇక్కడ i² కి రూట్ వస్తుంది, 16 కి రూట్ వస్తుంది. రూట్ ఆఫ్ a ఇంటూ b, రూట్ a ఇంటూ రూట్ b. సో 2 ప్లస్ ఆర్ మైనస్ i ఇంటూ రూట్ 16 అంటే 4. ఇక్కడ స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్, రూట్ 16 అంటే 4/2. న్యూమరేటర్లో నుంచి 2ని కామన్ తీయండి, అప్పుడు 1 ప్లస్ ఆర్ మైనస్ 2i. డినోమినేటర్లో 2 ఉంది, 2 క్యాన్సిల్. m is equal to 1 ప్లస్ ఆర్ మైనస్ 2i. ఎస్ మీరు చెప్పండి. when the roots are complex ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ i బీటా ఇట్లా ఉన్నప్పుడు ఆల్ఫా అంటే 1, బీటా అంటే 2 అన్నమాట. ఏంటి e పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్. ఓకే గుర్తుంచుకోవాలి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ therefore complementary function సో ఫార్ములా ఏంటి, yc is equal to e పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1, ఫస్ట్ ఫార్ములా రాస్తున్నా, c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్. ఇట్లా రూట్స్ అనేవి కాంప్లెక్స్ రూట్స్లో ఉన్నప్పుడు. ఓకే సో ఆల్ఫా అంటే ఎంత 1, బీటా అంటే 2 సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో yc ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్సే, c1 కాస్ బీటా అంటే ఎంత 2x పక్కన ప్లస్ c2 సైన్ బీటా అంటే 2x. ఓకే సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 1. ఇప్పుడు పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కుందాం. సో పర్టికులర్ ఇంటెగ్రల్ని ypతో డినోట్ చేస్తాను. yp ఈజ్ ఈక్వల్ టు చెప్పండి 1/f(d) ఇంటూ q ఆఫ్ x. ఓకే నెక్స్ట్ yp ఈజ్ ఈక్వల్ టు 1/f(d) అంటే మన ప్రాబ్లంలో ఉంది d² మైనస్ 2d ప్లస్ 5 ఇంటూ q ఆఫ్ x అంటే e పవర్ 2x ఇంటూ సైన్ ఎక్స్. ఓకే మీరు అబ్జర్వ్ చేస్తే e పవర్ ax ఇంటూ v మోడల్ అంటే మోడల్ 5. మోడల్ 5లో ఏం చేస్తాం, ఫస్ట్ పుట్ d ఈజ్ ఈక్వల్ టు d ప్లస్ ఏని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే సో yp ఈజ్ ఈక్వల్ టు ఇలా చేసిన తర్వాత ఫస్ట్ e పవర్ 2x ఉంది కదా, దాన్ని అవుట్ సైడ్లో రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ d ఉంది కదా, d ప్లేస్లో d ప్లస్ 2ని సబ్స్టిట్యూట్ చేయండి. d ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 2 ఇంటూ d ప్లస్ 2 ప్లస్ 5 ఇంటూ సైన్ ఎక్స్. సింప్లిఫికేషన్ చేస్తున్నా. సో yp ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2x ఇంటూ 1 a ప్లస్ b హోల్ స్క్వేర్ లాగా ఉంది, a² ప్లస్ 2ab 2 ఇంటూ 2 ఇంటూ d 4d ప్లస్ b² అంటే 4 మైనస్ 2తో మల్టిప్లై చేస్తున్నాం, మైనస్ 2d ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ 2 4 ప్లస్ 5 ఇంటూ సైన్ ఎక్స్. ఓకే
-2d -4 +5 -4 +4 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, మరి నెక్స్ట్ ఇంకా సో yp ఈజ్ ఈక్వల్ టు e⁻2x ఇంటూ 1 సింప్లిఫికేషన్ చేయండి. సో d² ఒక టర్మే ఉంది, సో అది రాశాను. ఇంకా +4d -2d అంటే +2d. నెక్స్ట్ కాన్స్టెంట్ +5 ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఏమంటే ఇంకా పక్కన sin x అట్లనే వచ్చేస్తుంది. మళ్ళీ అగైన్ sin x cos x మోడల్ ఇది. సో కాబట్టి d² ప్లేస్లో మళ్ళీ మనము -1ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ నుంచి మోడల్ 3 చేయాలి. ఓకే, సో పుట్ d² ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, x కోఎఫిషియంట్ ఏముంటుందో దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో yp ఈజ్ ఈక్వల్ టు e⁻2x ఇంటూ d² ప్లేస్లో -1 +2d +5 ఇంటూ sin x. నెక్స్ట్ మళ్ళీ ఇంకా సింప్లిఫికేషన్ 2d 5 - 1 +4 ఇంటూ sin x. ఓకే, మళ్ళీ డినోమినేటర్ నుంచి 2ని కామన్ తీద్దాం. సో దట్ ఈజ్ e⁻2x ఇంటూ 1/2ని కామన్ తీస్తే ఇంకా d+2 మళ్ళీ మనం రేషనలైజింగ్ చేయాల్సి ఉంటుంది. 1/d+2 ఆర్ d-3 అట్లా ఉన్నప్పుడు సో e⁻2x/2 అవుట్ సైడ్లో రాసి ఇంకా రేషనలైజింగ్ d+2 కాంజుగేట్ d-2తో మల్టిప్లై చేస్తాను, డివైడ్ చేస్తాను. ఓకే, so that is equal to e⁻2x/2 1 into d-2 denominator is in the form of a plus b into a minus b, a square minus b square అంటే d² - 2 square అంటే 4 పక్కన sin x. మళ్ళీ d² కనిపించింది, మళ్ళీ మనం d² ప్లేస్లో -1ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎంతవరకు చేయాలంటే మనం d టర్మ్స్ ఎలిమినేట్ అయ్యేంత వరకు చేయాలి. సో yp ఈజ్ ఈక్వల్ టు e⁻2x/2 d-2/d² ప్లేస్లో -1 మళ్ళీ -4 ఉంది sin x. సో yp ఈజ్ ఈక్వల్ టు e⁻2x/2 d-2 -5 వస్తుంది ఇక్కడ. ఓకే, -1 -4. సో ఈ మైనస్ అవుట్ సైడ్లో రాసేస్తాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -e⁻2x/2 ఇంటూ 5 10. ఇంకా మల్టిప్లై చేయండి dతో sin xని, d ఆఫ్ sin x -2 ఇంటూ sin x. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు -e⁻2x/2 సైడ్ d అంటే చెప్పండి డిఫరెన్షియేషన్, sin x యొక్క డిఫరెన్షియేషన్ cos x -2 sin x అట్లనే ఉంటుంది. సో దిస్ ఈజ్ టేకింగ్ యాజ్ నంబర్ 2. మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్ ycని ypని యాడ్ చేయాలి. సో దేర్ఫోర్ కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ d ఈజ్, సో ఏంటి y ఈజ్ ఈక్వల్ టు ycని ypని యాడ్ చేయాలి. సో మీరు నంబర్ 1 ఉంది కదా దాన్ని రాయాలి, ప్లస్ yp అంటే నంబర్ 2 రెండింటిని రాస్తే అది కంప్లీట్ సొల్యూషన్ అవుద్ది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.